నాగ్పూర్ మ్యాచ్లో కివీస్ భరతం పట్టి మన టీమిండియా సిరీస్ శుభారంభం చేసింది. 1-0 లీడ్తో ఫుల్ జోష్లో ఉంది. కానీ గెలుపు ఆనందంలో కూడా ఒక పెద్ద టెన్షన్ మన మేనేజ్మెంట్ని వేధిస్తోంది. అదే ఇషాన్ కిషన్ ఫామ్. రేపు శుక్రవారం రాయ్పూర్లో జరగబోయే రెండో టీ20 మ్యాచ్ ఇషాన్ కిషన్కి డూ ఆర్ డై మ్యాచ్గా మారబోతోందా? ఒకవేళ ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే ఇషాన్ ప్లేస్కి ఎసరు తప్పదా? టీంలో రాబోతున్న ఆ భారీ మార్పేంటి? పిచ్ రిపోర్ట్ నుండి ప్లేయింగ్ 11 వరకు రాయ్పూర్ పోరు పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, అసలు విషయానికొస్తే వరల్డ్ కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్న ఇషాన్ కిషన్ చాలా రోజుల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. నాగ్పూర్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్లో 1 డౌన్లో వచ్చాడు. కాని ఏం లాభం? వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నాడు. కేవలం కొన్ని పరుగులు చేసి సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే స్క్వాడ్లో శ్రేయస్ అయ్యర్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాడు. గాయపడిన తిలక్ వర్మ ప్లేస్లో అయ్యర్ వచ్చాడు. ఒకవేళ రాయ్పూర్ మ్యాచ్లో కూడా ఇషాన్ కిషన్ ఫెయిల్ అయితే మూడో మ్యాచ్ కల్లా శ్రేయస్ అయ్యర్ టీంలోకి రావడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. సో ఇషాన్ తన ప్లేస్ నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్లో ఖచ్చితంగా భారీ స్కోర్ చేయాల్సిందే. లేదంటే వరల్డ్ కప్ ముందు బెంచ్కే పరిమితం అవ్వాల్సొస్తుంది. కేవలం ఇషాన్ మాత్రమే కాదు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత కొన్ని ఇన్నింగ్స్లుగా సూర్య నుంచి ఆశించిన మెరుపులు రావడం లేదు. వరల్డ్ కప్ ముందు కెప్టెన్ ఫామ్లోకి రావడం చాలా ముఖ్యం. ఇక ఓపెనర్ సంజూ శాంసన్ కూడా ఫస్ట్ మ్యాచ్లో నిరాశపర్చాడు. అభిషేక్ శర్మ 84 రన్స్ సూపర్ హిట్ కొట్టాడు కాబట్టి ఓపెనింగ్ సేఫ్ అనిపిస్తోంది. కానీ సంజూ కూడా రన్స్ చేస్తేనే టీం స్కోర్ పెరుగుతుంది. ఈ రెండో మ్యాచ్ మన రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ సాధారణంగా స్లోగా ఉంటుంది. స్పిన్నర్లకు స్వర్గధామమని చెప్పచ్చు. బౌండరీలు కూడా కొంచెం పెద్దగానే ఉంటాయి. సో నాగ్పూర్లో చూసినట్లు 230+ స్కోర్లు ఇక్కడ కష్టమే. 160-170 రన్స్ కొడితే అది విన్నింగ్ స్కోర్ అయ్యే ఛాన్స్ ఉంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువ. ఎందుకంటే సెకండ్ హాఫ్లో డ్యూ ప్రభావం ఉండొచ్చు. ఫైనల్గా మన ఇండియా తుది జట్టు ప్రాబబుల్ 11 ఎలా ఉండొచ్చంటే అభిషేక్ శర్మ సూపర్ ఫామ్, సంజూ శాంసన్ వికెట్ కీపర్, ఇషాన్ కిషన్ లాస్ట్ ఛాన్స్, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ ద ఫినిషర్, శివం దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి. స్పిన్ కీలకం కాబట్టి అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా. సో ఫ్రెండ్స్, మీరేమంటారు? ఇషాన్ కిషన్కి ఈ మ్యాచ్లో ఛాన్స్ ఇవ్వాలా లేక శ్రేయస్ అయ్యర్ని తీసుకురావాలా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.